నా పేరు ప్రకటించే సమయంలో కంటిన్యూ పెట్టుకోవాలి. చాలామంది అనుకున్నారు వెంకయ్యనాయుడు గారు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా, ఆ మంత్రి పదవికి రాజీనామా ఇస్తే బాధపడుతున్నాడేవారు కదా. నేను వాళ్ళందరికీ చెప్పాను, నేను మా అమ్మ నా చిన్నప్పుడు 13వ నెలలో గేదె పుట్టి చనిపోయింది. చిన్నప్పుడు అమ్మను కోల్పోయాను నేను. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సంఘంలో అఖిల భారత విద్యార్థి పరిషత్తులో చేరి భారతీయ జనతా పార్టీలో పైకి వచ్చి ఒక తల్లిలాగా నన్ను పార్టీ పెంచింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయితే రాజకీయాలు వదిలేయాలా, పార్టీ నుంచి రాజీనామా ఇవ్వాలా, అందుకు నా కళ్ళేళ్ళు వస్తున్నాయని చెప్పారు. ఆ రోజే పార్టీకి రాజీనామా ఇచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ కార్యక్రమానికి వెళ్ళలేదు. మన మాధవ్ ఇవాళ ఈ రాష్ట్రంలో అటల్ సందేశ్ యాత్ర, అలాగే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర జరుగుతూ ఉంది. అటల్జీ అంటే అందరికీ ఆమోదయోగ్యమైన గొప్ప నాయకుడు కదా. మీరు వచ్చి కార్యక్రమం పాల్గొంటే రాష్ట్రంలో ఎక్కడైనా బాగుంటుందని చెప్పన్నారు. నేను తప్పనిసరిగా వస్తానని చెప్పాను. ఎక్కడి నుంచి అంటే నేనే అడవాడు ఎక్కువ చేయకూడదు. నేనే ఎంపిక చేసిన మాధవ్కి చెప్పారు, విజయనగరం వెళ్తాను నేను అని చెప్పారు. శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ. ఎందుకంటే ఎక్కువ ఎవరు వచ్చినా నాయకులు విశాఖపట్నం వస్తారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, లేదా మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. అలాగే జరుగుతుంది. కానీ విజయనగరం శ్రీకాకుళం దూరంగా ఉంటాయి కాబట్టి రావడం తక్కువగా ఉంటుంది. ఆరని కాదు, తక్కువగా ఉంటుంది. నేను ఈసారి విజయనగరం వస్తానని చెప్పాను. విజయనగరం చాలా మంచి జిల్లా. ఈ జిల్లా నుంచి అనేక మంది ప్రముఖులు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు, దేశ రాజకీయాల్లో ఉన్నారు. కొంచెం వెనక్కు రామను, అటు మొబైల్ సామ్రాజ్యం మనకి రాజకీయ విభేదాలు ఉండాలి. కానీ ఒక ప్రజల్లో ప్రజామోదం కోసం కావాల్సిన పనులు చేస్తూ ఉండేవాళ్ళు, ప్రజలు మెచ్చిన ప్రభువులుగా పేరు తెచ్చుకునేవాళ్ళు. అలాగే రాజకీయాల్లో కావాల్సింది ఏంటంటే రాజకీయాల్లో పదవులు రావచ్చు, పదవుల కోసం పోటీ పడవచ్చు. కానీ మచ్చ రాకుండా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అసలు నేనంటే నేను చెప్పను. అలా మీ విజయనగరం రాజకీయ యొక్క అశోక్ గజపతి రాజు నాతో పాటు శాసనసభ్యుడిగా ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలుగా ఉన్నాం ఒకేసారి. ఆనాటి నుంచి కేంద్ర మంత్రి అయినా, రాష్ట్రంలో పనిచేసిన ఆ యొక్క మరక అంటకుండా బయటకు వచ్చే వ్యక్తి శ్రీ అశోక్ గజపతి రాజు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఇవాళ మనం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన జనంగా రేపు 25 ఈ సంవత్సరం వస్తారు. ప్లీజ్ మీరు కలపండి. కార్యకర్తలు ఎవరు కదలరు, దగ్గరికి వస్తారు. మీరు సుపరిపాలన అంటే మంచి పరిపాలన, దేశానికి అవసరం మంచి పరిపాలన. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, మున్సిపాలిటీలో కానీ, పంచాయతీలో కానీ సుపరిపాలన అంటే మంచి పరిపాలన. మంచి పరిపాలన అంటే ఏంటంటే అట్టడుగున ఉండే వ్యక్తికి ముందు అవకాశం ఇచ్చే పరిపాలన, అంత్యోదయ. సుపరిపాలన అంటే ఏంటంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, ఏడిపించకుండా, వాళ్ళని వేధించకుండా వాళ్ళకి సహాయకారిగా ఉండే ప్రభుత్వం. సుపరిపాలన అంటే అవినీతి మనకు అంటకుండా నీతివంతంగా పరిపాలించే పరిపాలన. సుపరిపాలన అంటే మహిళలకు పై అత్యాచారం లేకుండా సుఖంగా సంతోషాలతో జీవించే ప్రభుత్వం. అలాగే అరాచకాలు జరగకుండా, దౌర్జన్యాలు జరగకుండా ప్రభుత్వం ద్వారా కానీ, ప్రైవేటు వ్యక్తుల ద్వారా కానీ దౌర్జన్యాలు లేకుండా ఉండే ప్రభుత్వం సుపరిపాలన అంటారు. వేధింపులు లేకుండా ఉండే ప్రభుత్వాన్ని సుపరిపాలన ప్రభుత్వం అంటారు. అలాగే మన యొక్క దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని సుపరిపాలన ప్రభుత్వం అంటారు. ఈ దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మన ప్రియతమ నాయకుడైన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ సుపరిపాలన దానికి శ్రీకారం చుట్టారు.
ఆయన మొత్తం దేశంలో మౌలికమైన నీతివంతమైన పరిపాలన ఇచ్చాడు. ప్రతిపక్షాలు కూడా ఆయన వ్యతిరేకించేవాళ్ళు కూడా, సిద్ధాంతాన్ని కాదనేవాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని వేరే చూపించే పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేదు అని చెప్పిన సందర్భంగా మీకు తెలియజేస్తారు. ఆయన ఈ దేశం అంతా సమైక్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఇస్ వన్. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ దేశం అంతా ఒకటే రెడ్డి భావనను కల్పించే ప్రయత్నం చేశాడు. ఆయన పరిపాలన హయాంలోనే మనందరూ తెలుసు. ఈ స్వత చతుర్భుజ యోజన ఇందాక చెప్పారు. గోల్డెన్ కోఆర్డినేటర్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కలకత్తా నుంచి కటక్ వరకు, ఆ పక్క మన గుజరాత్ కచ్చి వరకు మొత్తం అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టింది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన సందర్భంగా మనం చూస్తాం. ఈ గోల్డెన్ కోఆర్డినేటర్ పెట్టడం వల్ల దేశంలో అనుసంధానం మొదలైంది. అనుసంధానకర్త, దేశంలో అనుసంధానకర్త శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. కేవలం నేషనల్ హైవే కాదు, హైవే కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చే వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలో 32 పార్టీలను ఏకం చేశాడు. 32 పార్టీలను ఏకం చేశాడు. నేను అప్పుడు నవ్వుతూ చెప్పాను, డిఎంకే, ఏడిఎంకే, ఎన్డీఎంకే, ఎంఎండీకే ఈ అందరినీ కలిపారు. అలాగే బీహార్లో సమతా, బెంగాల్లో మమతా, దేశమంతా జనతా అన్నట్టుగా ఆయన ఆ రోజు అన్ని పార్టీలను కలిపారు. అన్ని పార్టీలను కలిపి కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒక తాటి పైన తీసుకొచ్చిన మొట్టమొదటి దేశ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వారు చూపించిన ఏకత, ఐకమత్యం, పరస్పర విశ్వాసం, అలాగే అంతిమంగా తాము చేసే పని జనానికి ఉపయోగపడుతుందా లేదా అని ప్రతి పరిపాలకుడు, పైన ఉన్నవాడు, కేంద్రంలో ఉన్నవాడు, రాష్ట్రంలో ఉన్నవాడు, జిల్లాలో ఉన్నవాడు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాడు, ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది మనం చేసే పని, మనం వేసే అడుగు, అట్టడుగులో ఉన్న వాళ్ళకి ముందు అంటారు. అలాగే ప్రజలకు వేధింపులు లేకుండా ఉండాలి, ప్రజలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలి, ప్రజలపై అక్రమాలు జరగకుండా ఉండాలి. దాన్ని సుపరిపాలన అంటారు. మనం వాజ్పేయి గారికి అర్పించే నివేళ ఏంటంటే అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, లేదా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులైనా మనం వాజ్పేయి గారికి నివాళులు అర్పిస్తున్నామంటే విగ్రహం పెట్టి విగ్రహానికి పూలమానేసి నమస్కారం పెట్టడం కాదు. ఆయన చూపించిన మంచి మార్గం ఏదో సుశాసన్, సుపరిపాలన, దాన్ని మన వ్యక్తిగత జీవితంలో మనకు వచ్చిన పదవి ద్వారా దాన్ని అమలు చేసి చూపిస్తే అప్పుడు నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులు అర్పించిన వాళ్ళ అవుతాం మీకు మనం చేస్తున్నాం. చాలా చక్కని నాయకత్వం, నూతన నాయకత్వం దేశం అంతా వస్తుంది. యువ నాయకత్వం చూస్తున్నాను. ఇందాకన్నా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ మాట్లాడారు. చాలా చక్కగా, అద్భుతంగా దేశాన్ని గురించి, రాష్ట్రాల గురించి వాళ్ళ యొక్క ఆలోచన మన ముందు పెట్టారు. చక్కగా మాట్లాడుతున్నారు. నాకు సంతోషం అనిపిస్తుంది. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేదు, రాజకీయానికి రాను ఇందాక చెప్పాను. కానీ ఇవాళ వాజ్పేయి గారి కోసం ఆయన యొక్క అటల్ సందేశ యాత్ర జరుగుతుంది. దానిలో మీరు పాల్గొవాలంటే వచ్చారు. 17లో రాజకీయం వదిలిపెట్టేశారు. ఇంకా రాజకీయం మన ఎవరో అన్నారు, సార్ రాజకీయం వదిలిపెట్టారు, మీరు తిరుగుతూనే ఉంటారు, ఆఖరి రోజుల వరకు తిరుగుతూనే ఉంటారు. అయినా మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్. నేను చెప్పాను, నేను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, అందరూ మాట్లాడుతున్నారు. నా యొక్క 60 సంవత్సరాల యొక్క ప్రజా జీవిత అనుభవంలో నేను నా 16వ ఏట రాజకీయంలో ప్రవేశించాను. 16వ ఏట గోడ మీద రాసేవాడిని, రాత్రిపూట జెండాలు కట్టేవాడిని, కరెంట్ స్తంభాలకి, ఎలక్ట్రికల్ పోల్సీకి జెండాలు కట్టేవాడిని. అలాగే ఊరంతా ఆ రోజుల్లో ట్యాక్సీలు, ఆటోలు పెట్టుకునే శక్తి లేదు. జట్కా బండి, ఆ జట్కా బండికి కొద్ది రోజులు ఎత్తుకోండి, ఆ తర్వాత గుర్ర బండికి ఊరంతా అనౌన్స్మెంట్ చేసేవాడిని పార్టీ గురించి, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి రాక గురించి. మీకు ఆశ్చర్యకరంగా వచ్చింది, వాజ్పేయి గారి గురించి గోడల మీద రాసి, వాజ్పేయి గారి గురించి మైకులో ప్రచారం చేసి, వాజ్పేయి గారు వస్తే ఆయనకి అతిథిగా ఆయన వచ్చినప్పుడు ఆయనకి పెద్ద సహాయకుడిగా ఉన్న వ్యక్తి, గోడల మీద రాసిన వ్యక్తి అదే అటల్ బిహారీ వాజ్పేయి. అఖిల భారత స్థాయిలో ప్రధానమంత్రి అయితే ఆ వాజ్పేయి అద్వానీ గారి మధ్యన కూర్చుని అధికార పార్టీ అధ్యక్షుడు అవకాశం వచ్చిందంటే రాజకీయ పార్టీ ఎలాంటి పద్ధతులు
పాటించిందామని అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ. రెండవది క్రమశిక్షణ. ప్రతి కార్యకర్తకు రాజకీయ పార్టీలో ఉండే అన్ని పార్టీల కార్యకర్తలకు ముందు క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్, పద్ధతి పాటించాలి. ఎందుకంటే మనం నాయకులు, మనం కార్యకర్తలు, మనం మిగతా వాళ్ళు మనం చూస్తారు, ఓహో నాయకుడు అంటే ఇలా ఉండాలి. రెండు సమయ పాలన, టైం పాటించాలి. చాలా దగ్గర చూస్తుంటాం మనం, చెప్పిన తర్వాత నాయకులు చాలా ఆలస్యంగా వస్తుంటారు. అలా వస్తేనే గొప్ప అని అనుకుంటారు కొంతమంది. సమయాన్ని పాటించాలి. మీటింగ్ అంటే మన ఎవరో చెప్పారు సార్, వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు టైం పాటిస్తానంటారు, ఈరోజు టైం పాటించలేదు సార్ ఆయన అన్నాడు సభలో. నేనున్నా సభలో. ఏమన్నా ఎందుకు అంటున్నాడు అంటే ఆయన చెప్పాడు, వెంకయ్యనాయుడు గారు మామూలుగా టైంకి వస్తారంటారు, ఇవాళ 10 నిమిషాలు ముందు వచ్చాడు సార్ ఆయన, అందుకని టైం పాటించలేదు అని చెప్పారు. సమయానికి ముందు రావచ్చు కానీ సమయం తర్వాత రాదు. అలాగే రాజకీయ పార్టీ కార్యకర్త తన వ్యక్తిగత జీవితంలో ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. రాజకీయ పార్టీ కార్యకర్త ఇతరులను వేధించకూడదు. రాజకీయ పార్టీ కార్యకర్త స్త్రీల పట్ల గౌరవంతో ఉండాలి. రాజకీయ పార్టీ కార్యకర్త దళితులు, పేద, బలహీన, గిరిజనులు ఈ వర్గాల వాటిని కూడా వాటిని పైకి తీసుకొచ్చే దాంట్లో రాజకీయ పార్టీ కార్యకర్త ముందు ఉండాలి. ఎందుకంటే మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది, కానీ ఇంకా 16% మంది దారిద్ర్య రేఖ కింద ఉన్నారు పేదలు, ముఖ్యంగా ఆ వర్గాలు. అలాగే ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ తక్కువ కొలవని, ఎక్కువ కొలవని, అప్పర్ క్యాస్ట్ అని, లోవర్ క్యాస్ట్ అని దూరంగా చూసేట చెడు అలవాటు కొన్ని దగ్గర ఉంది, అన్ని దగ్గర ఉన్నదని చెప్పను. వీటన్నిటికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీ కార్యకర్తలు గెలవెత్తాలి, ముందుండాలి, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో ఆ అత్యాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించే విషయంలో రాజకీయ పార్టీ కార్యకర్త ముందుండాలని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తున్నాను. దాంతోపాటు రాజకీయ పార్టీ కార్యకర్త విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, విషయాలు తెలుసుకోవాలి, ఆ తర్వాత తెలుసుకొని మాట్లాడాలి. తెలుసుకోకుండా మాట్లాడడం, దబాయించడం, ఏదో మాట్లాడడం అంటే కొంతమందికి అలవాటు కావచ్చు, కానీ అది రాజకీయ పార్టీ కార్యకర్తకు ఉండాల్సిన అలవాటు కాదు. రాజకీయ పార్టీ కార్యకర్త బెదిరింపులకు పాల్పడకూడదు, ఎవరిని బెదిరించకూడదు. రాజకీయ పార్టీ కార్యకర్త ఆక్రమణలకు పాల్పడకూడదు. రాజకీయ పార్టీ కార్యకర్త ఇంకొంతమంది చెప్తుంటారు వసూళ్ళని, అలాంటి కార్యక్రమాలు పాల్గొనదు. పార్టీ కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి చందా వసూలు చేయొచ్చు, తద్వారా పార్టీ నడిపే ప్రయత్నం చేయొచ్చు. ఆ పార్టీ నిర్వహణలో నా భాగస్వామి ఏమిటి అనే విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త కూడా గుర్తుపెట్టుకోవాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక నిజమైన సాదా సీదా స్వయం సేవకుగా వదిలి నిక్కరేసుకొని సంఘానికి పోయి, ఆ తర్వాత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సహాయకుడిగా ఉంటూ, ఆ తర్వాత కాశ్మీర్ ఉద్యమంలో ఆయనతో పాటు సరిహద్దు దాటి ఆయన సరిహద్దు దగ్గర ఆయన అరెస్ట్ చేస్తే ఈయన కాశ్మీర్ దాకా వెళ్ళాడు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్, నహీ చలేగానే నినాదం అయితే ఉందో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇచ్చాడు. ఆ నినాదాన్ని కాశ్మీర్ దాకా తీసుకెళ్ళినట్టుక ఆ వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయనకు సహాయకుడిగా. అటల్ బిహారీ వాజ్పేయి గారు అటు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే విదేశాంగ మంత్రిగా, అలాగే ప్రధానమంత్రిగా, అలాగే బీజేపీకి జనసంఘానికి అఖిల భారత అధ్యక్షుడిగా ఏ పదవిని నిర్వహించినా ఆ పదవికి ఒరి తెచ్చాడో ఆ పదవికి కళనిచ్చాడు. మనం ఎవరైనా వార్డు అధ్యక్షుడైనా, లేకపోతే గ్రామ అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడైనా వారు చూపించిన మార్గంలో నడవాలి. ఆ విధంగా కొన్ని పద్ధతులు, క్రమశిక్షణ, నీతి, నియమాలు, విలువలు పాటించాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడు విలువలకు తినవరకానే ఇవ్వలేదు. ఆయన నాకు బాగా గుర్తు. మేమందరం కలిసి ప్రయత్నం చేశాం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మెజార్టీని చేకూరుద్దామని, కానీ మెజార్టీ చేకూర్చలేకపోయాం. ఒక్క ఓటే కొరవడింది. ఒక్క ఓటు తక్కువ ఉందంటే అందరూ కూర్చొని మాడుకున్నాం. నేను, ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ అందరం మాడుకొని ఏదో ఒక రకంగా చూద్దాం. వాజ్పేయి గారు చెప్పారు, ఏదో ఒక రకంగా సమస్య లేదు, నేరుగా సపోర్ట్ చేస్తే సపోర్ట్ హెడ్గా చూడవాలండి, ఏదో ఒక రకంగా మాత్రం మేనేజ్మెంట్ చేయవద్దు అని స్పష్టంగా వాజ్పేయి గారు మాకు చెప్పారు. పార్లమెంట్లో చర్చ జరిగితే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్కి ఎంపికైతే ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అవ్వకుండా పార్లమెంట్లో ఓటు వేశాడు. ఒక్క ఓటుతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా దిగిపోయాడు. ఒక ప్రధానమంత్రి ఉన్న వ్యక్తికి ఒక ఓటు ఎక్స్ట్రా సంపాదించడం కష్టమా, కానీ అడ్డదారులు తొక్కరు అని అటల్ బిహారీ వాజ్పేయి ఆ రోజు జీవితంలో దేశాన్ని ముందు
అలాంటి మహా వ్యక్తిని, అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. భరతమాత ముద్దు బిడ్డగా, భారత రత్నగా పేరుగాంచిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ముగింపు వేడుకల సందర్భంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మీతో నేను కూడా వచ్చి పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడం సంతోషం. ఆయన ఒక ప్రధానమంత్రి గారే కాదు, ఆయన ఒక దార్శనికుడు, ఆయన ఒక కవి, ఆయన ఒక సమ్మిళిత శుద్ధుడ, సమున్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మిత్రత్వం, ఆయన నేతృత్వం ఇవన్నీ కలిపి నాయకుడిగా దేశం ఆయన గుర్తించారు. 50 ఏళ్ళలో ఇందాక చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్లో బల్లాంపూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యాడు. ఆయన ప్రసంగానికి గుర్తుడైనట్టు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు జవహర్లాల్ నెహ్రూ కూడా ఏదో ఒకప్పుడు ఇతను దేశానికి నాయకుడు అయిపోతారు, పెద్ద నాయకుడు అవుతారని ఆ రోజు 50 ఏళ్ళలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆశయాలతో అద్వానీ గారితో కలిసి భారతీయ జనసంఘకు తర్వాత 1980లో బీజేపీని అంచెలంచెలుగా నిర్మాణం చేసిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. మనము కూడా నిర్మాణ కార్యక్రమంలో మనము సైతం ఒక ఇటుకైనట్టుగా ఆ విధంగా కార్యకర్తలు వ్యవహరించాలి. నాయకులుగా పెద్ద పెద్ద ప్రసంగాలు మాత్రం చేస్తూ పనులు మాత్రం సరిగా చేయకుండా సరైన మార్గంలో సరిగా అడుగులేకపోతే అది నిజమైన కార్యకర్త, నిజమైన పార్టీ అనిపించుకోవాలి. ఆ అధికారంలో అప్పుడున్న పార్టీకి దీనికి పెద్ద తేడా లేదని అందరూ అనుకుంటారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత పటిష్టంగా తయారై దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సుమారు 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు రావడానికి వీటికి పునాది వేసింది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన సందర్భంగా మనం జరుగుతున్నాం. ఆయన చెప్పేవాడు ఒక విషయం, ఈ వైవిధ్యం కలిగిన భారతదేశంలో అభివృద్ధి జరగాలంటే సుపరిపాలన పునాదిగా ఉండాలి. అభివృద్ధికి సుపరిపాలన, మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ అది ఎంతో స్టెప్పింగ్ స్టోర్ చెప్పి వాజ్పేయి గారు చెప్పారు. కేవలం అభివృద్ధి పథకాలే కాదు, ప్రజల పట్ల జవాబారీతనం, అకౌంటబిలిటీ ఉండాలి అని చెప్పి రాజకీయంలో మొట్టమొదటిసారిగా చెప్పినట్టు మహానేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. నేనున్న పాలకులు కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎక్కడైనా ఎవరైనా అకౌంటబిలిటీ అనే ఫ్యాక్టర్ని మనం ఏం చెప్పాము జనానికి ఎంతవరకు దాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గమనించాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పిన మాట అంత్యోదయ ఆఖరి పంక్తిలో ఉన్న వ్యక్తికి సహాయం అందుతుందా లేదా చూడాలని చెప్పారు. అందుకే ఈనాటి ప్రధానమంత్రి శ్రీ మన నరేంద్ర మోడీ గారు డీబీటీ పథకాన్ని తీసుకొచ్చాడు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని. ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తే, నేను రూపాయి పంపిస్తే ఆ రూపాయలు 10 పైసలు మాత్రమే గ్రామానికి చేరుతుంది, మిగతాది పోతుందని అప్పుడున్న కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు చెప్పారు. ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతి పైసా జనం జేబులో ఉండేట్టుగా ఉన్నారు. కొత్తగా సుప్రీంపాలన కింద మోడీ గారు తీసుకొచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా నీకు రావాల్సిన స్కాలర్షిప్, నీకు రావాల్సిన పెన్షన్, నీకు ఇచ్చిన ప్రభుత్వం రావాల్సిన పరిహారం అది నేరుగా నీ పేరుతో నీ బ్యాంక్ అకౌంట్లో పడేటట్టుగా ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పథకాన్ని తీసుకొచ్చేట్టుగా ఈ నరేంద్ర మోడీ గారు కూడా మన సందర్భంగా అందరూ అభినందించాల్సిన అవసరం. నేను తరచుగా వైజాగ్ వస్తుంటాను. నేను నా మిత్రుడు అశోక్ అనే మిత్రుడు ఉన్నాడు. మేమిద్దరం కలిసి ఆ బీచ్ రోడ్డు నడుస్తూ ఉంటాం. ఈ బీచ్ రోడ్డు ఇక్కడ నడిచేదానికి హైదరాబాద్కి ఈ ఉత్తరాంధ్ర జనానికి తేడా ఉంది. నేను దేశం అంతా తిరుగుతుంటా, అదే నడుస్తుంటాను. హైదరాబాద్ నడవాలంటే చాలా కష్టం, వేరే కష్టమే కాదు. ప్రతి నిమిషానికి ఒకటి కనపడతాడు, నమస్కారం సార్, ఒక ఫోటో సార్, అడుగు ముందుకేసేవాడు. ఈ వైజాగ్ బీచ్ రోడ్డు చూస్తుంటారు, పోతున్నప్పుడు ఎదురు కూడా కనపడతారు. నాకు ఈ ఊరితో సంబంధం ఉంది. ఈ ఊరిలో చదువుకున్నాను వైజాగ్లో. ఈ ఊరిలో 17 నెలల పాటు వీరులో ఉన్నాను. ఈ ఊరిలో తెరేటి విశ్వనాథ్ గారి యొక్క శిష్యుడిగా పనిచేశాను. ఈ ఊరిలో గౌతమ్ దచ్చన గారి యొక్క శిష్యుడిగా ఇక్కడికి పొందాను. ఈ ఊరిలో ఎన్ఎస్ఎన్ రెడ్డి మన యొక్క విశాఖపట్నానికి మేయర్గా నిలబడడానికి కూడా ఆ రోజు ఆయన వెనక మేమందరం కూడా నిలబడి కార్యకర్తలుగా పనిచేశాం. ఈ ఊరిలో శ్రీ పివి చలపతిరావు గారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా నిలబడితే అన్ని రకాలైన గ్రాడ్యుయేట్ అనేది మోహరించే కార్యక్రమంలో ఈ ఊరిలో పెరిగాయి. రాజకీయ కార్యకర్తగా ఎదిగేందుకు అవకాశం నాకు ఇవ్వచ్చు. నేను వెళ్తూ ఉంటే వైజాగ్ బీచ్లో తిరిగి వస్తుంటే కనపడే వాళ్ళందరూ నమస్కారం పెడతారు, అంతేగాని ఎవరు ఆగరు, ఆపరు, ఎవరు డిస్టర్బ్ చేయరు. అయిపోయిన తర్వాత మేము ఒకవేళ బీచ్ పక్కన ఉన్న బెంచ్ పైన కూర్చుంటే కొంతమంది దగ్గరికి వచ్చి సార్ మేము అనుమతిస్తే ఫోటో తీసుకుంటాం. అంత చక్కని సాంప్రదాయం పద్ధతి గారి ఉత్తరాంధ్ర జనానికి నిజంగా నేను అభినందన తెలియజేస్తాను. ఒకరోజు మేము బీచ్లో వస్తుంటే ఒక అతను
బీచ్ రోడ్లోనే ఆ పక్కన ఇసుక దగ్గర ఒక చిన్న దివాసీలాంటి దాన్ని పరిచి బెడ్షీట్ దానిపైన కూరగాయలు పెట్టినాం. అది చూడడానికి బాగా మెరుస్తూ ఉంది. ఒకటి కీర దోసకాయలు ఏమంటారు, కీరైనా దోసకాయ. ఈ దోసకాయ తిందామని కొనుక్కుందాం అనుకున్నాం. సరే తీసి వంగి పచ్చగా ఉండదు దాన్ని తీశాను నేను కీర. అతను అడిగా ఎంత రేట్ చెప్పాడు. నేను నా పక్కన మిత్రుడు చెప్తున్నాను డబ్బులు ఇచ్చేవయ్యా అని. అతను అన్నాడు, సార్ మీ దగ్గర ఫోన్పే ఉందా అన్నాడు. ఫోన్పే. నేను ఆశ్చర్యపోయాను. విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్లో రోడ్డు మీద కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి ఫోన్పే, నేరుగా ఫోన్పే ద్వారా మళ్ళా ఎక్కడ నీకు అటు ఇటు డైల్యూట్ కాకుండా ఆ తర్వాత ఆ సిద్ధాంతాన్ని మోడీ గారు చేసిన మంచి పనులు, అదొక మంచి పని ఏంటంటే నేరుగా జనానికి చేరేటట్టుగా, లేకపోతే నువ్వు పోవాలా వెయిటింగ్ లిస్ట్, లేకపోతే క్యూ నిలబడడం, ఆ తర్వాత తెరవడం, షేకింగ్ హ్యాండ్, సంథింగ్ ఇన్ బిట్వీన్ హ్యాండ్, ఆ చేయించుకోవడం, భద్రవాళ్ళు పుచ్చుకోవడం అన్నీ ఉండే. ఇప్పుడు ఆ అవకాశం లేదు. నేరుగా నీ కావాల్సింది నీకు చేరేది. ఇది సుపరిపాలనలో ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు చెందవలసిన పైసా, ఆఖరి పైసా వాళ్ళకి చేరాలా, వారి ఖాతాలో చేరాలా, అది మన కర్తవ్యంగా ఉండాలి. ఏ లెవెల్లో ఉన్న నాయకుడైనా సరే, ఏ లెవెల్లో ఉన్నాడు, మున్సిపాలిటీలో ఉన్నా కానీ, జిల్లా పరిషత్లో కానీ, పంచాయతీలు కానీ, రేపు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మరొక అడ్డకుండా రాజకీయాలు ఉండగానే ఉన్నారు. తెరచొక్కా కల్పన చేసుకుంటే మరొక అడ్డదలుకుంటే సులభంగా ఉంటుంది. ఎక్కడన్నా చిన్న మచ్చపడింది అనుకోండి, ఆ వెంకయ్య ఇక్కడ ఏదో ఇదిగా ఉందంటారు. ఎందుకంటే నువ్వు తెల్ల చొక్కా తెల్ల పంచి కట్టుకుంటావు. అలాగే రాజకీయాల్లో ఉన్నవాడు తెల్ల చొక్కా కట్టుకుంటారు అనుకోవాలి. నువ్వు ఏ చిన్న పని చేసినా ఓహో మన ఎమ్మెల్యే చేస్తాడా, ఇది కూడా ఇసుక మరిగాడా, ఇసుకకి ఎమ్మెల్యేకి సమన్వయం, మైను ఎమ్మెల్యేకి సమన్వయం. ఉదాహరణ చెప్తాను నేను. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే కార్పొరేటర్కి నీ ఇంటికి సంబంధం ఏంటి? నీ ఇంటి ప్లాన్ తొందరగా అప్రూవ్ అయ్యకూడదు, కానీ కార్పొరేటర్కి అనుమతిస్తేనే ఇంటికి నీ ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందని నేను అక్కడక్కడ ఎంటున్నాను. కొన్ని నాకు ఆశ్చర్యం కలుగుతుంటాయి. నేను కూడా ఈ రాజకీయాల్లో ఇందాక చెప్పిన చిన్నప్పటి నుంచి ఉన్నాను. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, 4 సార్లు ఎంపీగా ఉన్నాను, పార్టీకి రాష్ట్రానికి యూత్ వింగ్ అధ్యక్షుడిగా ఉన్నాను, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నాను, పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను, ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నాను, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా, పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నా, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నా, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నా. రాజకీయం అంతా చూశారు. జనము మన ముందే మాట్లాడరు, మనం పోయిన తర్వాత మాట్లాడతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా జనము చేత మాట పడకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేయాలి. అన్ని రోజులు రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అలాగే మన ప్రత్యర్థుల్ని, మన ప్రతిపక్ష మన వ్యతిరేక పార్టీ వాళ్ళు మన శత్రువులు కాదు, మనకి రైవల్స్. వాళ్ళు మన ప్రత్యర్థులు మాత్రమే, వాళ్ళు రైవల్స్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎనిమీస్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి, మంచి భాష ఉపయోగించాలంటే భాష అంటే పండితమైన భాషని కాదు. ఆ మధ్య నేను చెప్పానంటే ముందు ఒకసారి ఎక్కడ పట్టిన బూతులు మాట్లాడుతున్నారు, కొందరు ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడమే సరదా అన్నట్టుగా. నన్ను ఆడవాళ్ళు అడిగారు, సార్ మీరు బూతులు మాడేవాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నారు, మంచిగా చెడగా, కానీ వాళ్ళు ఏం చేయాలి సార్? నీ చేతిలో ఉందమ్మా. నా చేతిలో ఏముంది సార్? బూతులు మాడేవాళ్ళ జోలికి పోతే ఇంకేమైనా బతుకుతామా మేము అన్నారు. ఏమి లేదు, బూతులు మాడేవాళ్ళకి బూతులు సమానం చెప్పని చెప్పారు. అనుకుంటే నన్ను కూడా బూతులు మాడమంటారు కాదమ్మా, ఓన్లీ బూతులోకి వెళ్ళి బట్టలు నొక్కు ఫినిష్ అయిపోతారు. మన ఎలక్షన్లో ఒక్కడికి వెళ్ళరు ఆ బూతులు మాడేవాడు ఎవరు? ఏమక్కడ టీచర్ కొద్దిమంది అయినా తప్ప ఏమక్కడ ఆ బూతులు మాడేవాడు ఎవరు? ఎందుకంటే ప్రజల్లో అంత అసహ్యత ఉంటుంది. కాబట్టి రాజకీయ కార్యకర్తలు, రాజకీయ పార్టీ నాయకులు భాష, ప్రత్యర్థిని కూడా గౌరవించాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులు కూడా గౌరవించేవాడు. అందుకే అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి చెప్పిన పేరు ఆయన తెచ్చుకున్నాడు. వర్షపదాలు ఉపయోగించేవాడు కాదు, కఠినంగా ప్రభుత్వాన్ని విమర్శించేవాడు. నేను జయపాల్ గారు అసెంబ్లీలో ఉన్నాం, ప్రభుత్వాన్ని చాలా కఠినంగా విమర్శించేవాడు, కానీ ఎప్పుడు పరుష పదాలు ఉపయోగించాడు. ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం. ఈ మధ్య ఒక కొత్తగా రాజకీయాలు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. నిన్ను తింటారా, నేను తింటే నువ్వు ఎవరు ఎదుర్కొంటుంటావు, అందుకని ఇంట్లో వాళ్ళని తింటాం, అమ్మను తింటాం, అక్కను తింటాం. అంత దౌర్భాగ్యం, దరిద్రపం
పనులు ఎందుకు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు చెప్తారు నాకు తెలియదు. నీకు సిద్ధాంతం మీద ఉంటే సిద్ధాంతం మీద పోరాడు, లేదా వ్యక్తిగతమైన క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాంటాక్ట్ ఉంటే దాని మీద అవసరం వాడుతూ పోటీ పడు. అంతేగాని ఇంట్లో వాడుతూ దూషించేట కుసంస్కారం అయిపోతుందో ఇది ఏమాత్రం కూడా మంచిది కాదనే విషయాన్ని రాజకీయ కార్యకర్తలు గుర్తించవలసిన అవసరం. నేను చిన్నప్పుడు వాజ్పేయి గారు వస్తున్నారంటే జట్కాలు అనౌన్స్ చేసేవాడు. అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, సాయంత్రం 6:30 గంటలకు మన గవర్నమెంట్ మైదానంలో బహిరంగ సభ ఉంది, అందరు రండి. అలా జట్కాలో పనిచేసి జట్కాలు అనౌన్స్ చేసి వాజ్పేయి గారు వస్తే ఆయన గెస్ట్ హౌస్ లో సహాయకుడిగా ఉన్న వెంకయ్య ఒకనాడు అదే అటల్ బిహారీ వాజ్పేయి అదే రామకృష్ణ అద్వానీ మధ్యలో కూర్చొని అఖిల భారతీయ పార్టీకి అధ్యక్షుడు అయ్యారంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు అట్టడుగులు ఉన్న కార్యకర్తలకు కూడా ఎంత గౌరవిస్తారు, కష్టపడే వాళ్ళని ఎలా పైకి తీసుకొస్తారు దానికి ఉదాహరణగా మాత్రమే మీరు చెప్తూ ఉన్నారు. ఇందాక మాట్లాడుతారు వాజ్పేయి గారి కనెక్టివిటీ గురించి. ఆయన కనెక్టివిటీ ఈ దేశంలో ఆద్యుడు, ఆయన కనెక్టివిటీకి బాధ్యుడు. ఆయన ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ తీసుకొచ్చాడు. నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్వర్ణ చతుర్భుజ విడుదల ప్రధానమంత్రి గారు తీసుకొచ్చారు వాజ్పేయి గారు, గోల్డెన్ కోఆర్డినేటర్. అప్పుడు నేను అన్నాను వాజ్పేయి గారు కేసు సార్, నేషనల్ హైవే కనెక్టివిటీ బాగుంది కానీ పర్యటన కూడా రోడ్డు ఇస్తే బాగుంది. ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఆయనతో మాట్లాడారు. ఆయన అన్నాడు డబ్బులు అడిగి వస్తాయి అది కదా, మరి దానికి ఇచ్చారు కదా డబ్బులు అంటే ఆయన అన్నాడు నేషనల్ హైవేకి టోల్ ఉంటుంది, టోల్ కడతారు అందరూ వాహనాలు పోతే ఆ డబ్బులతో తిరిగి మళ్ళీ తీసుకున్న లోన్ కట్టేయచ్చు, కానీ పంచాయతీ రోడ్డు ఇస్తే టోల్ వసూలు చేస్తే తోలు తీస్తారు నిన్ను, అందువల్ల డబ్బులు రావు కదా ఎట్లా చేస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నాయి. మరుసటి రోజు మళ్ళీ వాజ్పేయి గారి దగ్గరికి చెప్పారు సార్ ఈ చట్టవాడ ఆర్థిక మంత్రి మీరేనా చెప్పి తీసుకొని ఈ ప్రధానమంత్రి సడక్ యోజన ముందుకు తీసుకెళ్లారు. ఆయన నాడు ఆలోచిద్దాం. తర్వాత అద్వానీ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా మాట్లాడదామని ప్రధానమంత్రితో మరొకసారి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రికి వెళ్ళేప్పుడు ఒకసారి ప్రధానమంత్రి గారు అన్నారు వెంకయ్య నేను చెప్పేది బాగానే ఉంది కానీ ఆర్థిక మంత్రి రప్పించాలి కదా, రేపు క్యాబినెట్లో తీసుకొస్తా విషయాన్ని, అప్పుడు నీ ధోరణిలో నీ శైలిలో మాట్లాడు చెప్పు అన్నాడు. మరుసటి రోజు అది క్యాబినెట్ మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. అప్పుడు నేను చెప్పాను సార్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన గ్రామానికి పక్కా రోడ్డు ఉండాలి. ఎందుకు ఉండాలంటే గ్రామానికి రోడ్డు లేకపోతే వీడిఓ డిడిఓ ఏడిఓ కలెక్టర్ డాక్టర్ యాక్టర్ ట్రాక్టర్ ఏది గ్రామానికి రాదు. అందుకని గ్రామానికి సడక్ యోజన ముఖ్యమంత్రి అటల్ అన్నాడు ఠీకే అనేది ఇయ్యాలి. అలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మొదలైంది సార్. నా జీవితంలో నేను బాగా గుర్తుపెట్టుకున్నది ఒక మంచి పని చేశాను సంతృప్తిగిన కార్యక్రమం ఏదో అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ముందు 5,000 జనాభా, ఆ తర్వాత 2,000 జనాభా, ఆ తర్వాత 1000 జనాభా, ఆ తర్వాత 500 జనాభా ఉన్న ప్రతి ఊరికి కూడా పక్కా రోడ్డు, ఆ తర్వాత 250 జనాభా ఉన్న ఊరికి కూడా రోడ్డు వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేంద్ర ప్రభుత్వం కలిగి మంజూరు చేసే పథకం అప్పుడు ఆ యాప్లో ప్రారంభమైంది. నాకు సంతోషం. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా స్మార్ట్ సిటీకి శాంక్షన్ చేయడంతో వైజాగ్కి లేకపోతే ఇంకా ఇప్పుడు హౌసింగ్ శాంక్షన్ వీటన్నిటికీ నాకు బాగా గుర్తించింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. నాయకుడిగా ఉన్నవాడు, కార్యకర్తగా ఉన్నవాడు ప్రజలకు ఏది ముఖ్యమో ఏది అత్యంత అవసరమో దానిపైన దృష్టి పెట్టాలని చెప్పిన సందర్భంగా మనం చెప్తాను. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నేను ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నానంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన ప్రసంగాలు వింటూ ఉండేవాడు. ఆయన అనర్గడగా మాట్లాడే ఆ ప్రసంగాల తర్వాత సర్దుబాటు చేసేవాడు. ఆయన ప్రసంగం వింటూ ఉంటే మనసంత ఉత్సాహంతో ఉండేది. తల్లిదండ్రులు ఊరికి వస్తున్నారంటే ఆ ఊరికి కూడా వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి ప్రసంగం విందామని చెప్పారు. అందువల్ల ప్రతి కార్యకర్త కూడా చక్కగా మాట్లాడే శైలిని ధోరణి అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు రాజకీయాల్లో వ్యక్తిత్వమైన వైరాలు పెట్టుకోకూడదు. రాజకీయ వైరం వచ్చి కానీ వ్యక్తిత్వ వైరాలు అజాత సిద్ధుడు గారి పేరు గార్చాడు. అన్ని సంవత్సరాలు రాజకీయాలు, అన్నిసార్లు పార్లమెంట్ ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శిస్తూ కూడా అజాత సిద్ధుడు ఇచ్చాడంటే ఆయన ఎప్పుడు అపశబ్దాలకు పాల్గొన్నాడు. దాన్ని మనం అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం లేదు. దాంతోపాటు నైతిక బాధ్యత, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరూ కలుపుకోవడం, అలాగే రాజ్యాంగం పట్ల అంకిత భావం వంటి అంశాలు వారి నుంచి మనం అందరం తెలుసుకోవాలని అవసరం. భారతదేశ అభివృద్ధి సమానత్వంతో కూడిన దేశంగా ఎలా తయారు చేయొచ్చో ఆయన జీవితంలో ఆయన పరిపాలన తీసుకొని నేర్చుకోవచ్చు.
వాజ్పేయి గారి ఇందాక చెప్పిన విలక్షణ వ్యక్తిత్వం, కవితాత్మక హృదయం, అదే సమయంలో ఆచరణాత్మక పాలన నైపుణ్యం ఆయన సొంతం. వారి చమత్కారం, సున్నితమైన హాస్యం అందరినీ మంత్రవంతులు చేసి ఆయన ఉపన్యాస శైలి, పార్లమెంట్లో ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన హుందాతనం ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేశ రాజకీయాలు నిలబెట్టారు. విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించడం, ఎవరిపైన దేశం లేకపోవడం ఆయన వ్యక్తిత్వంలో గొప్పతనం. అందువల్ల అలాంటి ఎన్నికలు ఆయన ఓడిపోయాడు. ఎన్నికలు ఓడిపోవచ్చు, ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఎవరైనా ఆ గెలుపు కోసం కావాల్సిన సహకారాలు నిర్మించుకోవాలి. ఈ ఇందాక నేను చెప్పాను కదా, ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు కూడా కూలిపోలేదు. నేను వెంటనే ఇక్కడి నుంచి రాష్ట్రపతి వెళ్తాను, రాజీనామా ఇచ్చేస్తున్నాను. ఆ ఉందాతనం అది రాజకీయాలు మనం అర్థం చేసుకోవచ్చు. అధికారం కోసం అడ్డదారులు తొక్కకూడదు, విలువల కోసం నిలబడమే మనం నేర్పిన పాఠం. ఈ సందర్భంగా మిత్రులని అందరూ కూడా ఏమనంటే, మనం అందరం అటల్జీ యొక్క జీవితాన్ని అధ్యయనం చేద్దాం. మన పిల్లలకు కూడా వాజ్పేయి గారి జీవితం చదివేటట్టుగా చూడండి. అసలు నన్ను అడిగితే అటల్ గారి వాజ్పేయి గారి యొక్క జీవితాన్ని పాఠ్య పుస్తకంలో ఒక అంశంగా తయారు చేస్తే భారత రాజకీయాల్లో పైకి రావాలన్న ప్రతి కార్యకర్తకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది వాజ్పేయి గారి జీవితం. దాని నుంచి అనేక విషయాలు అనేక మంది నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా నేను గమనిస్తున్నాను. నేను మాట్లాడుతూ మధ్యలో విరామం తనప్పుడు కొంత గ్యాప్ ఇచ్చాం. ఆయన మౌనానికి కూడా ఒక అర్థం ఉంది అనే విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరంతో దానికి గంభీరమైన యొక్క ఆలోచన చేసేటప్పుడు మధ్యలో కొన్ని గ్యాప్ ఇచ్చేవారు. ఈ అటల్ గారు వాజ్పేయి గారు చూపించిన మార్గంలో నేటి ప్రభుత్వంలో నడుస్తుంది, సంతోషం. కేంద్రంలో నడుస్తుంది, రాష్ట్రంలో నడుస్తుంది. 2047 నాటికి వికసిత భారతదేశం నిర్మాణం చేయాలి, అందరినీ కలిపికెళ్ళాలని మన ప్రధానమంత్రి గారు చెప్పారు. అది మన లక్ష్యం కావాలి. అది కేవలం ఒక ప్రధానమంత్రి ద్వారా ఏది కాదు, ఒక ముఖ్యమంత్రి ద్వారా ఏది కాదు. మనందరం ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో పద్ధతితో పనిచేస్తే ముందుకెళ్తాం. మనం ఎవరో ఒక అబ్బాయి అడిగారు, సార్ దేశభక్తి అని ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఒక్క మాటలో చెప్పండి సార్, దేశభక్తి అంటే ఏం చేయాలి? బృందావనికి ఈ వేదిక మనకి అన్ని పార్టీల అందరి నాయకులకి పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయసారి దర్శకుడు నమస్కారం. జై హింద్. ముందుగా విజయనగరం ఈ సుపరిపాలనా సభకి చేసినటువంటి పెద్దలందరినీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మొమెంటోస్ తో చేపట్టిన కార్యక్రమంలో కూడా విజయనగరంలో నా చేతులతో ఆయన హస్తకళ విశాఖపట్నం నుంచి విజయనగరం తీసుకొచ్చేటటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. అలానే ఈరోజు ఆయన శత జయంతి సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఇంతటి జనసందోహంతో ఆయనకి ఘన నివాళి అర్పించేటటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది. ఇది నా పూర్వజన్మ స్ఫూర్తిని భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ఉన్నప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మకిలి అంటని నిష్కలంక చరిత్రుడు, హిమాలయంత కొత్త వ్యక్తిత్వం కలిగిన నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ అధికారానికి ఏనాడు దగ్గరలో లేకపోయినప్పుడు ఎక్కడ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ జనసంఘ్ పార్టీ నుంచి తర్వాత భారతీయ జనతా పార్టీ దాకా 2 సీట్ల నుంచి 3 సార్లు గతంలో ప్రధానమంత్రిగా, తర్వాత అప్రతితంగా 3 సార్లు మళ్ళీ ఎన్డీఏ అధికారంలో రావడానికి పునాదులు వేసిన నాయకుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నమాట. మిత్రులారా, విజయనగరం ప్రజలు చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వారు, సాహితీ ప్రియులు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా చాలా హృదయం కలిగిన వాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒకటే ఉండేదాన్ని 7 ప్రాంతాలకు విస్తరించడం కానీ, లేదా స్వర్ణనిధి పేరుతో ఇవాళ దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 4 రహదారుల హైవేలను నిర్మించడం ద్వారా సంపదను సృష్టించడం కావచ్చు, అనేక రకాలైన కార్యక్రమాలు దాని గురించి కూడా ప్రధానంగా ప్రస్తావిస్తాను. వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇక్కడ నేను ఒకటి కదా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే, ఈ వేదిక మీద ఉంటున్న వెంకయ్య నాయుడు గారికి ఒక ప్రత్యేకత ఉంది. నేను చెప్పాను 5 దశాబ్దాల పాటు వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రయాణం సాగించారు. వారిని ఆదర్శ నాయకులుగా భావించి అదే వ్యక్తిత్వాలను
రాజకీయ జీవితంలో పాటిస్తూ వచ్చారు. ఆ ప్రత్యేకత ఏంటంటే ఏ అటల్ బిహారీ వాజ్పేయి గారు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేశారు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు హయాంలో వారు మళ్ళీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. దేశంలో రెండో అత్యున్నతమైన పదవైన ఉపరాష్ట్రపతి పదవిగా పనిచేశారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే నాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ దేశంలో ఉంటున్న 500 జనాభా కలిగిన ప్రతి గ్రామానికి కూడా రహదారులను నిర్మించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఆయన హయాంలో మొదలైంది. నాడు మొదలుపెట్టి 60,000 కోట్లతో మొదలుపెట్టిన ఆ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఇవాళ 4 లక్షల కోట్లతో 8 లక్షల కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగి దేశంలో 99% గ్రామాలకు రహదారి నిర్మాణం జరిగింది. ఆనాడు వారు మొదలుపెట్టిన 10 ఆహార పథకం కానీ సంపూర్ణ రోజ్గార్ కానీ ఇవాళ ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి పథకం కింద రూపాంతరం చెందిన విషయం కూడా మీరు ఆనాడు మొదలుపెట్టిన అందరికీ క్రెడిట్ కార్డు ఉన్నాయి, రైతులకు మాత్రం ఎందుకు క్రెడిట్ కార్డు ఉండకూడదని చెప్పి వాజ్పేయి గారి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు గారు ఆనాడు కిసాన్ క్రెడిట్ కార్డులను 3 లక్షల పునఃప్రగతితో ఆనాడు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకొస్తే అది ఇవాళ సాగుతూ 3 కోట్లు ఆనాడిస్తే ఇవాళ 7 కోట్లు చేరింది. పరిమితి కూడా 5 లక్షలకు పెంచడం జరిగింది. దాని తర్వాత నేటి ప్రధానమంత్రి హయాంలో కూడా మనం అనుకున్నాం అందరూ మాట్లాడుకున్న స్మార్ట్ సిటీలు వారి హయాంలో మొదలయ్యాయి. మనమందరం హౌసింగ్ మినిస్టర్ గా ఈ పట్టణ ప్రాంతాల్లో అప్పటిదాకా గతంలో వాజ్పేయి గారు బాంబే పేరుతో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాల్లో ఉచితంగా ఇళ్ల నిర్మాణం జరిగేది కాదు. ఆనాడు తీసుకొస్తే తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల పాటు దాన్ని తెలియదు కాలిస్తే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్థం కింద నాడు మంత్రిగా ఉంటూ ఆ మంత్రిగా ఉంటున్న కొద్ది కాలంలోనే 9 లక్షల గృహాలను ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న పేదల కోసం మంజూరు చేయడం జరిగింది. అమృత్ పథకం అని అందరూ అంటుంటారు. అమృత్ పథకం అసలు పేరు ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ బిహారీ వాజ్పేయి గారికి గౌరవంగా ఎందుకంటే పట్టణ ప్రాంతం అన్ని రంగాలకి అన్ని వర్గాలకి మంచి చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి గౌరవంగా వారు తీసుకోవడం జరిగింది. నూతన మీ అందరికీ తెలుసు గతంలో ఎన్డీఏ హయాంలో ఆనాడు ఎన్డీఏ అధ్యక్షుడిగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అటల్జీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు సారథిగా మధ్యలో వారధిగా వెంకయ్య నాయుడు గారు ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మొదటి స్థానానికి చేరేలాగా చేశారు. తర్వాత మళ్ళీ 2014లో మోడీ గారు మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ రెండింటికి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉంటూ వచ్చిన ప్రతి పథకం వచ్చిన ప్రతి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా కూడా ఆనాడు వెంకయ్య గారు పనిచేశారు. మధ్యలో 5 సంవత్సరాల పాటు విస్తృతీకరణ పాలన ఎలా జరిగిందో మీకు తెలుసు. వాటి నుంచి బయటకు వచ్చాము. అంధకారంలో నెట్టిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ వెలుగుల దిశగా నడిపించే ప్రయత్నం చేస్తాం. అవినీతిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధికి అభివృద్ధి ప్రయోజనంలో ముందుకు పోయేలాగా చేస్తున్నారు. మీకు తెలుసు కదా 1.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రంలో డబ్బులు ఇచ్చిన సర్కార్ కావడం వల్ల లభిస్తున్న ప్రత్యేక లబ్ధి గురించి కూడా తెలుసు. అది సామాన్య ప్రజలకి తెలుసు. నేను పెద్ద పెద్ద విషయాలు చెప్పడానికి కూడా మీ విజయనగరం ప్రాంతం గురించి నేను చెప్పిన విశాఖపట్నం దుర్గాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదా డేటా సెంటర్లు కానీ లేదా అమరావతి నిర్మాణం కానీ లేదా పోలవరం నిర్మాణంలో కానీ లేదా క్వాంటమ్ కంప్యూటర్ గురించి కానీ లేదా 3 ఈ ఎకనామిక్ కార్డర్లు కానీ అక్కడ కుప్పర్తి కానీ లేదా గోరకలు కానీ లేకపోతే కృష్ణపట్నం కానీ ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కానీ ప్రధానంగా మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి గురించి నేను మాట్లాడమని ఈ 1.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా గుర్తు చేయదలుచుకున్నా. ప్రతి నెల 1వ తేదీ సామాజిక పెన్షన్లు అందించడం జరుగుతుంది. పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి అందడం జరుగుతుంది. రైతన్నకు అండగా నిలబడడం కోసం కేంద్రం నుంచి 6,000 రాష్ట్రం నుంచి 14,000 పంట పెట్టుబడి సాయం కింద అన్నదాగా సుఖీభవం జరుగుతుంది. అక్క చెల్లెల కోసం ఉచితంగా దీపం పనికి సిలిండర్ కూడా వస్తుంది. అనేక కార్యక్రమాలు ఉన్నాయని దీంట్లో ఒక కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎందుకంటే చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు. స్త్రీశక్తి గురించి స్త్రీశక్తి నేను మన ఆసుపత్రికి వెళ్ళాక ఏంటమ్మా ఓపీలు పెరుగుతున్నాయి ఆమె చెప్పింది. ఏం చేస్తా గతంలో పోయేవాళ్ళు కానీ 34 కిలోమీటర్ల దూరం ఉంటే ఆసుపత్రికి వెళ్ళాలంటే బస్సు ఛార్జీలు కాబట్టి
వెళ్ళే వాళ్ళు మీరు రెఫర్ చేసినా ఇప్పుడు ఫ్రీగా కాబట్టి ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు, డాక్టర్ చూపిస్తున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు సార్ అని చెప్పి ఇది ఈ రకంగా అంటున్నారు. వారి గురించి సార్ అమ్మా మీ గురించి ఏంటన్నా మేము కూడా ఇప్పుడు ఉచితంగా బస్సు కాబట్టి టైం డ్యూటీకి వచ్చి పనిచేస్తున్నాం సార్, పాపం పేదలకి పేషెంట్లకి అందుబాటులో ఉంటున్నాం సార్ అన్న. ఇంకోటి చెప్పింది సార్, చాలా మంచి పని చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఏం చేశారమ్మా అన్న, ఏం లేదు సార్, మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం, నేను ఎప్పుడో అప్పుడప్పుడు చూసి వచ్చేదాన్ని. ఇప్పుడు ఇక్కడ నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నంలో మా అమ్మ ఉంటుంది, పోయాలంటే కష్టమయ్యేది. ఇప్పుడు ఏముంది అప్పుడప్పుడు కాదు కదా, వారానికి ఒకసారి పోయి చూసి వస్తుందా అని. ఇంకొక ఆవిడ అత్తగారిని ఎప్పుడైనా చూసేదట, ఆయన ఇప్పుడు అప్పుడప్పుడు అత్తగారిని చూసి వస్తాను. ఇంకా ఏంటంటే అక్కడ ఒప్పుకో కానీ ఆడపడుతున్నా తోడపడుతున్నా గొడవపడాలంటే పాపం ఫోన్లో గొడవపడేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు మేము వస్తే అప్పుడు ఊరికి వెళ్ళి గొడవపడి ఫిజికల్ గా గొడవపడి సాయంత్రం ఊరికి వచ్చేస్తున్నారు. మార్నింగ్ మెరుపుకోలేదు విజయనగరం చూసి, మధ్యాహ్నం మేఘ సంతోషం విశాఖపట్నం చూసి, రాత్రి కార్తీక దీపం అనకాపల్లిపై చూసి వచ్చే సౌలభ్యం కూడా నేను గమనించడానికి చెప్పట్ల. ఇటువంటి ఆర్థిక స్వాతంత్రం, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధ్యమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా విజయనగరం ప్రజల్ని కలిసే అవకాశం కలిగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతాకి ధన్యవాదాలు. విషయాల్లో ఆయన సహకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నారు. మరి అంటే ఆయన ఈ రోజు రావడం ఆయనకు ప్రత్యేకించి స్వాగతం పలుకుతున్నాం సార్. మరి అలాగే మన ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని మొదటిసారిగా మన విజయనగరం కేంద్రంగా ఇంత భారీ సభ ఏర్పాటు చేసినటువంటి మాధవ్ గారికి నమస్కారం తెలియజేసుకున్నారు. మరి అలాగే మన రాజేష్ వర్మ ఆయన కూడా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని మొదటిసారి సభ చేయడం ఖచ్చితంగా ఆయన కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నారు. మరి అలాగే గౌరవ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే విజయనగరం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ప్రధానంగా ఈ యాత్రలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అటల్ మోడీ సుపరిపాలన యాత్ర. అటు గౌరవ ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు 98లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే సిద్ధాంతాలు ఆయన అనుకున్నారో ఆ సిద్ధాంతాలు కొనసాగిస్తూ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు పరిపాలన ప్రజలకు చేరువుగా, ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు భవిష్యత్తు కల్పించే దిశగా ఈరోజు పరిపాలన చేస్తున్న విషయమై ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి ప్రయత్నం. అయితే ముందుగా నేను ఒక శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి మినిస్టర్గా నేను ఒక విషయం చెప్పాలి. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు ఒక ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరించి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రైమ్ మినిస్టర్ గా చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు మన దేశంలో చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళు కలిసి పనిచేసి ఎన్నో నిర్ణయాలు, ఎన్నో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పనికొచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటగా నేషనల్ హైవే NH5 ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని ఒక కొత్త మోడల్లో రూపొందించి దాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి దాని పైలట్ మోడల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ చేసి దేశం అంతా కూడా అటు 4 మహానగరాలు కలుపుతూ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనే నేషనల్ హైవే రూపకల్పన కల్పించి మన దేశంలో ఉన్నటువంటి కనెక్టివిటీని పెంచడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అన్న పథకం మొదలుపెట్టి ప్రతి గ్రామంలో కూడా రోడ్డు కల్పించాలన్న ఆలోచనతో ఇద్దరు నాయకులు పెద్ద ఎత్తున మనందరికీ కూడా డెవలప్మెంట్ చేసిన విషయం మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రోడ్డు వేసుకున్నామంటే ఆ పథకం మొదలుపెట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి విషయాన్ని మనం తెలియజేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు సర్వశిక్ష అభియాన్, ఈ సర్వశిక్ష అభియాన్లో మనకి కేజీబీపీ స్కూల్ కానీ, ఏపీ మోడల్ స్కూల్స్ కానీ ఇలా అనేకమైనటువంటి హాస్టల్తో కలిపినటువంటి విద్యని పేద ప్రజలకి కానీ, విద్యావంతులకు కానీ, ఆడపిల్లలకు కానీ కల్పిస్తున్నారంటే ఆ రోజు నరేంద్ర మోడీ, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు అనేకమైనటువంటి పిల్లలు అతి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి ఈరోజు చదువుకొని ఉద్యోగాలు కానీ IAS నుంచి IPS ఆఫీసర్లు కూడా అయిన విషయాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. అలాగే మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకి ఒక తెలుగువాడు స్పీకర్గా
ఎన్నుకోబడడం, అది మనకు కల్పించడం ఆ రోజు 98లో జరగడం విషయం కూడా నేను గుర్తు చేసుకున్నాను. బాలయోగ గారు స్పీకర్గా ఇవ్వడం, అది కూడా మనందరికీ కూడా గౌరవమైనది ఖచ్చితంగా వారి విషయం తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఈరోజు హైటెక్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్ లో, దాన్ని ఇనాగ్రేట్ చేసింది కూడా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు హైదరాబాద్ ఇంత మహానగరంగా హైటెక్ సిటీ ఎంత బాగున్నదంటే ఆయన ఆ రోజు ఇనాగ్రేట్ చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛ భారత్ ఏదైతే ఇప్పుడు అనుకున్నామో ఆ రోజు జన్మభూమి అని, క్లీన్ అండ్ గ్రీన్ అని, మున్సిపల్ రీజన్స్ లో కానీ గ్రామీణ పట్టణంలో కానీ హైజీన్ లివింగ్ ఎలా తీసుకురావాలి, స్టాండర్డ్స్ ఎలా పెంచాలనేది ఆ రోజు ముఖ్యంగా మొదలు పెట్టడానికి కొట్టిన విషయం కూడా మీకు గుర్తు చేసుకున్నాను. అంతేకాకుండా ఆ రోజు క్రీడలకి పెద్ద ఎత్తున అవకాశం కల్పించాలని ఉద్దేశంతో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసే అవకాశం కూడా మన రాష్ట్రానికి కల్పించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం గుర్తు చేసుకోవాలి. మరి అంతేకాకుండా వీరి నాయకత్వంలో అనేకమైనటువంటి సంస్కరణలు రావడం జరిగింది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏదైతే హైదరాబాద్ మొదలు పెట్టారో మొట్టమొదటిసారిగా దాన్ని ప్రతిపాదించిన ముఖ్యమంత్రి గారికి దాన్ని ఆమోదం కల్పించి దానికి అన్ని అప్రూవల్స్ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా మోడల్ తీసుకెళ్లే దశగా ఈరోజు తీసుకెళ్తున్న విషయం కూడా నేను గుర్తు చేసుకున్నాను. ఇవన్నీ ఎందుకంటే ఒక సుపరిపాలన కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, యువతకు భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి నాయకత్వం ఆ రోజు మొదలైంది. మరి ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి భారతదేశాన్ని మార్చే దశగా సుమారు 100 సంవత్సరాలు ఈరోజు మనం పూర్తి చేసుకున్నాం. గత సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సర వ్యవధిలో ఆయన చేసినటువంటి మంచి పనులు అవ్వచ్చు, కానీ ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన విగ్రహం అనేది మన విజయనగరం జిల్లాలో పెట్టడం మనందరికీ సంతోషకరమైన విషయం తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక మహోన్నత వ్యక్తి, ప్రజలకి అంకిత భాగం ఉన్నటువంటి వ్యక్తి, ఆదర్శమైనటువంటి వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంచి నాయకుడు భారతదేశం చూశారు. అలాంటి నాయకుడు మనందరి దగ్గర మన విజయనగరంలో మళ్ళీ ఆయన విగ్రహం ద్వారా తీసుకొచ్చి మనందరం కూడా ఆయన్ని స్ఫూర్తిని తీసుకొని ప్రతి నాయకుడు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆయన చూసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం కూడా మనం గమనించాల్సిన విషయం తెలియజేసుకుంటాను. ఈరోజు ఆయన విగ్రహం రావడం, ఇలాగా మనందరికీ ఇష్టమైనటువంటి నాయకులు రావడం, అందరినీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సభ చేసి ఆయన గురించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకున్నాను. భారత్ మాతాకి వెనకాల ఉన్న విద్యార్థులందరూ కూడా భారత్ మాతాకి మాతరం 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 జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ జోహార్ అని విడుదలనాలి. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి. అందరికీ నమస్కారం. విజయనగరం మొత్తం ఇచ్చేసిన ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనుకున్న తర్వాత ఈ యాత్ర రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో ఆయన విగ్రహ ఆవిష్కరణతో పాటు బహిరంగ సభ పెట్టి అటల్జీ యొక్క సందేశం ఈ దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేయాలి. కేవలం అటల్జీనే కాకుండా నరేంద్ర మోడీ గారు ఈ కాలంలో చేస్తున్న అనేక రకాల కార్యక్రమాల గురించి అందరికీ తెలియజేయాలి. అలాగే ఆయన యొక్క నిలువెత్తు విగ్రహాన్ని చూసి ప్రజలందరూ పులకించడంతో పాటు అందరికీ ప్రేరణ, స్ఫూర్తి కలగాలని అనుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క యాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఆయన గురించి అన్ని రకాల అంశాలు తెలిసిన వ్యక్తులు ఆ వ్యక్తిని తప్పనిసరిగా తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. ఆ విధంగా దేశంలో అనేక మంది ఉన్నారు, కానీ ఆయన అత్యంత సన్నిహితంగా చూసి ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన శభాష్ అనిపించుకున్న ఒక వ్యక్తి మన తెలుగు ప్రజలకు అందరికీ గర్వకారణం. ఉపరాష్ట్రపతిని సమున్నత శిఖరానికి వెళ్ళడం అటల్ బిహారీ వాజ్పేయి గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే మన యొక్క ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు ముగ్గురికి ఒక సారూప్యత ఉంది. వీళ్ళందరూ కూడా అతి సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా
వాళ్ళ కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగానే ఆ స్థానానికి రావడం జరిగింది. అలాగే అటు అటల్ బిహారీ వాజ్పేయి గారితో అత్యంత సన్నిహితంగా అనేక రకాల విషయాలు చేసి ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడుంటే ఆయనకి ప్రచారం చేసి ఆయన యొక్క పోస్టర్స్ అంటించి ఆయన కోసం తిరిగిన వ్యక్తి తర్వాత కాలంలో ఆయనతో పాటు కూర్చుని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఆయన ప్రధానమంత్రి అయితే ఆయన యొక్క కేబినెట్ లో అతి ముఖ్యమైన శాఖ గ్రామీణ శాఖకి మంత్రిగా ఉంటూ ఆయన సంబంధించి అనేక కళలు నెరవేర్చిన గొప్ప వ్యక్తి, మనందరికీ ప్రియతమ నాయకుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు ఈ సభకి రావడం ఏదైతే ఉందో మొత్తం నిధులను తీసుకొచ్చింది. అటు అటల్జీ, ఇటు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన, ఆయన సంబంధించి అనేక రకాల విషయాలు తెలిసిన వ్యక్తి కనుకనే ఈ యాత్రకి సంపూర్ణత వచ్చింది అంటే ఆయన ఈ కార్యక్రమానికి రావటం కనుక ముందుగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడం కోసం ఆయన తీసుకున్న శ్రమ ఇంత కాదు. నిన్న రావాల్సింది ఆయన ఫ్లైట్ అనేక రకాల కారణంగా క్యాన్సిల్ అవడం జరిగింది. అలాగే ఉదయం ఆయన బయలుదేరాల్సిన అవసరం ఉంది, కానీ ఫ్లైట్ రాలేదు, చాలా డిలే చెప్పడం జరిగింది. ఆయన ట్రైన్ ప్రయాణం అరుదుగా చేస్తారు, ఎందుకంటే ఆయనకి వయసు రీత్యా చాలా కష్టం దూర ప్రయాణం చేయాలన్నా. కానీ ఇవాళ వందే భారత్ ట్రైన్ లో విజయవాడ నుంచి ఈ కార్యక్రమం కోసమే రావటం ఏదైతుందో అది చాలా గొప్ప విషయం. మరొకసారికి ఆయన తీసుకున్న కష్టానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు పితృ సమానులు మా నాన్నగారు పివి చలపతిరావు గారు అలాగే వెంకయ్య నాయుడు గారు కలిసి సన్నిహితంగా పనిచేసి అటల్ బిహారీ వాజ్పేయి గారితో కూడా ఆ విధంగా పనిచేసిన సందర్భాలు కనుక అటువంటి నాయుడు గారు ఉండటం ఈ యొక్క సభకి నిండుదనాన్ని ఇచ్చింది, ఈ యాత్రకి నిండుదనాన్ని ఇచ్చింది. అలాగే మరి ఈ కార్యక్రమం మాతో పాటు ప్రయాణం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పెద్దలు మన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా అనేక రకాల సహకరించి ముందుకి ప్రోత్సహించిన మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మన మహారాణి అతిథి గణపతి రాజు గారికి, అలాగే బొబ్బిలి రాజా గారు మన బేబీ నైని గారికి, అలాగే మన ఎమ్మెల్యే నడుగుడు ఈశ్వరరావు గారికి, అలాగే మా ఎమ్మెల్సీ గాజే శ్రీనివాసు నాయుడు గారికి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ గారికి, అలాగే మా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం వహిస్తూ కన్వీనర్ గా ఉన్న మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారికి, అలాగే మన జోనల్ ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ గారికి, అలాగే మన జనసేన నాయకురాలు అరుణ గారికి, అలాగే మిగతా వేదిక పైన ఉన్న అందరి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అటల్జీ గారి సంబంధించి అనేక రకాల విషయాలు మీ ముందు పంచుకోవాలన్నా అవన్నీ చెప్పాలన్నా పెద్దలు సత్యకుమార్ గారు చెప్పారు. అలాగే వెంకయ్య నాయుడు గారు మరింత అందంగా మనకు చెప్పే ప్రయత్నం చేశారు. అటల్జీ అంటే కేవలం ఒక దేశ ప్రధానమంత్రి కాదు, అతి సాధారణ కుటుంబంలో పుట్టి ఈ దేశ స్వతంత్ర సమరంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో జైలుకి వెళ్ళి దాని తర్వాత తన యావత్ జీవితం సమాజానికి సమర్పణ చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పూర్తి సమయం ప్రచారంగా ఉండి పెళ్లి చేసుకోకుండా సమాజం కోసమే నా యావత్ జీవితాన్ని ఇస్తానని చెప్పి బయలుదేరిన ఒక గొప్ప సామాజికవేత్తగా 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడిన సమయంలో దాని మొదటి సంస్థాపక సభ్యులుగా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ పార్టీ ఏర్పడడానికి కాంగ్రెస్ ఆ రోజు చేస్తున్న అనేక రకాల నీతులు వ్యతిరేకంగా ఏ కారణంగా రాష్ట్ర విభజన జరిగిందో, దేశ విభజన జరిగిందో ఆ విభజన ఒక్కసారి జరగకూడదని భారతీయ జనసంఘ్ ఏర్పడితే దాంట్లో అతి ముఖ్యమైన భాగం పోషిస్తూ అటల్జీ అనేక సంవత్సరాలు దేశ వ్యాప్తంగా తిరిగి ఈ దేశానికి ముందుకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం చేశారు. 1957లో మొదటిసారి ఆయన బలరాంపూర్ నుంచి గెలిచి పార్లమెంట్ లో ప్రవేశపడిన తర్వాత ఆయన అక్కడ చేసిన అద్భుత ప్రసంగానికి ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ భావి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారంటే ఆయన ప్రసంగ వాణి ఎంత ధీటిగా ఉందో మనందరూ కూడా గుర్తుంచుకోవచ్చు. ఆ విధంగానే ఆయన జరిగిన మొదటి ప్రసంగంలోనే దేశానికి సంబంధించి అనేక రకాల విషయాలు మాట్లాడారు. కాశ్మీర్ దేశంలో పూర్తి స్థాయిలో కలవాలన్నాడు, ఈ దేశానికి అనుభవం కావాలని చెప్పి మాట్లాడటం జరిగింది. అనేక రకాల విషయాలు ప్రస్తావన చేసి ఆయన బలరాంపూర్ నుంచి మధుర నుంచి పోటీ చేశాడు. మధురలో ఓడిపోవడం జరిగింది. నేను గెలవడం కన్నా ఓడిపోవడమే నాకు
ఇష్టం అన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి దేశ స్వతంత్ర సేనాని రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పోటీ చేస్తున్నాడు కనుక ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. నెహ్రూ విధానాల వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కనుక ఆయన గెలుపుకి పనిచేయాలని పనిచేసి ఆయన గెలిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన మొదటి ఎన్నికల్లోనే పక్కవారిని గెలిపించిన మేఘ మగధీరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు తన యొక్క ప్రసంగంలో అతి ముఖ్యంగా కవితల ద్వారా అనేక రకాల పద్యాల ద్వారా ప్రజలందరినీ కూడా సంబోధన చేసే ఒక శక్తి. ఆయన దేశానికి సంబంధించిన ఆక్సాచన్ అనే ప్రాంతం ఆ రోజు చైనా వాళ్ళు ఆక్రమిస్తే దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మాట్లాడటం జరిగింది. నెహ్రూ గారు లేచినారు. ఆక్సాచన్ అనే ప్రాంతం ఒక మట్టిగడ్డ, దేనికి పనికిరాదు, అక్కడ పూర్తి స్థాయిలో మంచు ఉంటుంది, ఎందుకు పనికిరాని భూమి మన దగ్గర ఉంటే ఏమిటి పోతే ఏమిటి అని అంటాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు పెద్ద ఎత్తున ఆయన్ని దుయ్యబెట్టడం, ఈ విధంగా ఆలోచన చేయడం ఏదైతుందో ఇది భారత మాతకి అవమానం చేయడం. భారత్ एक जमीन का टुकड़ा नहीं जीता जाता राष्ट्र पुरुष है, इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा जल है, ये पावन की धरती है, अर्पण की धरती है, नंदन की भूमि है, अभिनंदन की भूमि है, इसके लिए जिएंगे इसके लिए मरेंगे అని చెప్పి దేశం కోసం ఆయన అద్భుతంగా కవిత చెప్పి దేశం అంటే కేవలం మట్టిగడ్డ కాదు, అది జగజ్జనని రాష్ట్ర పురుషుడు అని చెప్పి ఆయన వర్ణించి ప్రకార దేశభక్తిని జాతీయవాదాన్ని వాడిగా పార్లమెంట్ లో వినిపించిన ధీరోద్ధాతుడు. అలాగే దేశం పైన పక్క దేశాలు మన పైన కన్నెర చూస్తున్నాయి, దేశానికి అనుభవం కావాలన్నాడు. వి వాంట్ యాటమ్ బాంబ్ అని ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా 62లో చైనా ఈ దేశంపై దాష్టికం చేస్తే ఆ దాష్టికం ఎందుకు జరిగిందంటే దేశంలో సైనిక శక్తి పెంచుకోలేదు, ఈ దేశంలో బాంబులు తయారు చేసుకోలేదు అన్నాడు. ఈ బాంబు ఎందుకంటే శాంతి కోసం చెప్పాడు. కనుక ఆయన 1998లో రెండోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పోఖ్రాన్లో అణు విస్ఫోటనం చేసి భారతదేశం మిగతా దేశాల సరసన ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టడం ఏదైతే ఉందో ఆయన ఆ రోజు ఆ యొక్క ప్రయోగం కారణంగానే మిగతా ఏ దేశాలు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి, ఈ దేశంపై దాడి చేయాలి. ఆ విధంగా దేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టిన వ్యక్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పరిపాలన అనేక రకాల సంస్కరణ తీసుకొచ్చారు. ఇందాక అన్ని వివరించిన వేదికంతా వాటర్ క్వాడ్రాంగిల్, గ్రామీణ సడక యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, సర్వశిక్ష అభియాన్ లాంటి అనేక రకాల విషయాలతో పాటు ఏదైతే మనకి పనికి ఆహారం పడుతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, ఈ రాష్ట్రంలో దేశంలో రైతు ఆత్మహత్య లేకుండా దూరం చేసిన వ్యక్తి. ఈ రోజు నిన్న పార్లమెంట్ లో వికసిత భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవన మిషన్ అనే కొత్త ఆలోచనని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. పనికి ఆహార పథకం 100 రోజులు ఇస్తే 120 రోజులు ఇవ్వడం. అలాగే మనందరం కోరుకునే అనుసంధానం కేవలం వాళ్ళు చెరువులు తవ్వడమే కాకుండా వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. అలాగే అనేక రకాల పనులు రోడ్లు వేస్తున్నారు, మిగతా ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటికి కూడా ఇవాళ గ్రామీణ ఉపాధి పథకం అనుసంధానం చేయాలనే ఆలోచన ఏదైతుందో అది సాకారం చేసే విధంగా పూర్తి పారదర్శకంగా జరిగే విధంగా ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. ఆ విధంగా ఏ ఆలోచనతో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు మనకి